హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, ఈ వీడియోలో మీకు తెలియని టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, వాటర్ బాటిల్స్పై ఈ లైన్స్ అనేవి ఎందుకుంటాయి? ఈ లైన్స్ యొక్క పర్పస్ ఏంటో చూడండి. ఈ లైన్స్ అనేవి ఎందుకుంటాయంటే ఇవి బాటిల్స్కు గట్టితనాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి ప్లాస్టిక్తో మేకింగ్ చేస్తారు కాబట్టి ఇవైతే గట్టిగా అయితే ఉండాలి కదా. ఈ లైన్స్ అనేవి ఉండడం వల్ల అవి చాలా గట్టిగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనం బాటిల్స్ని పట్టుకున్నప్పుడు గ్రిప్గా అయితే ఉంటుంటాయి జారిపోకుండా. అదే లైన్స్ కనుక లేకపోతే జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఇలా డిఫరెంట్ కంపెనీలు కూడా ఇలా వేరు లైన్స్ని అయితే కలిగి ఉంటుంటాయి. సైజులు అలానే షేప్లు కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంటాయి. ఈ లైన్స్ అనేవి బాటిల్కు డిజైన్ లాగా కూడా ఉంటాయని అయితే చెప్పవచ్చు. దీని యొక్క పర్పస్ అయితే ఇదనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, చిప్స్ ప్యాకెట్స్పై ఈ లైన్స్ అనేవి ఎందుకుంటాయి? ఈ లైన్స్ యొక్క పర్పస్ ఏంటో చూడండి. ఈ లైన్స్ను జిగ్జాగ్ లైన్స్ అని అయితే చెప్పవచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అయితే ఇవి డిజైన్ కోసం అయితే ఇలా ఉండి ఉంటాయితే అనుకుంటూ ఉంటారు. కానీ ఈ లైన్స్ అనేవి డిజైన్ కోసం అయితే కాదు. ఈ వెనక ఉన్న కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ నార్మల్ చిప్స్ అయితే తినే ఉంటారు కదా, వీటిపైన ఎటువంటి లైన్స్ అయితే ఉండవు. కొద్దిగా ఉప్పగా కారంగా అయితే ఉంటుంటాయి. టేస్ట్ కూడా బిలోగా అయితే ఉంటుంది కదా. అదే మీరు ఈ లైన్స్ ఉన్న చిప్స్ తింటే దీని రుచి అనేది దానికంటే కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెంట్ ఏంటో చూడండి. ఈ చిప్స్పై ఇలా లైన్స్ అనేవి ఉండటం వల్ల దానిపై వేసిన ఇంగ్రీడియంట్స్ అంటే మసాలాలు అనేవి అన్నీ కూడా ఇక్కడే ఆగిపోవడం అయితే జరుగుతుంది. ఆ ప్లేసెస్లలో మసాలాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. అందుకే ఈ నార్మల్ పొటాటో చిప్స్తో పోలిస్తే ఇవైతే రుచిగా అయితే ఉంటాయి. అదే ఈ లైన్స్ లేని పొటాటో చిప్స్పై మసాలాలు అనేవి యాడ్ చేసినప్పుడు వీటికి లైన్స్ అనేవి లేనందున అవి మసాలాలను అయితే అంతగా పట్టి ఉంచలేవు అనమాట. ఈ చిప్స్ని మీరు గమనిస్తే వాటి అడిగిన మసాలా పొడి అయితే ఉంటుంది. సో దీని యొక్క పర్పస్ అయితే ఇదనమాట.